గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉన్నోళ్ళ కోసం ఉన్నది ప్రభుత్వం. చట్టం ఉన్న వాళ్ళ చుట్టం కావద్దని కోరిండు అంబేద్కర్. ఇంత పెద్ద గ్రంథం ఈ మధ్య మొత్తం రాజ్యాంగం గురించి చర్చిస్తాను, చూసింది ఎంత గొప్పగా ఉంటుంది రాజ్యాంగం. రాజ్యాంగం ఏమి రాసకూడదు అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అది ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేత అమలు చేయబడుతుందని చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా అంబేద్కర్ మహనీయుడు అని చెప్పి పొగుడుతున్నామో, నా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశం లేదని చెప్పి కీర్తిస్తున్నామో, ఇవాళకి కూడా అంబేద్కర్ గారిని పూజిస్తున్నాము. ఆ అంబేద్కర్ ఇంత పెద్ద గ్రంథంలో అనేక విషయాలు రాసిండు. కానీ అల్లొక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమస్త సంపదలు, ఈ దేశంలో ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిండు. వారి భాషలో చెప్పాలంటే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. కానీ ఎందుకు కాలేదు? సమస్త సంపదలు ఎందుకు సమస్త ప్రజల అవసరం తీర్చలేదు? ఎందుకు తన కొడుక్కి ఇవాళ ఒక రోగం వస్తే హాస్పిటల్ నయం చేయించలేకపోతున్నాడు? ఎందుకు తన బిడ్డకు ఆకలి అవుతుందని చెప్తే నాకు కొడతాను తప్ప ఆ బిడ్డ ఆకలి తీర్చే స్థాయిలో ఎందుకు లేదా తల్లి? ఇవాళ నేను పోతే 1,00,000 రూపాయలు నా పిల్లల కోసం అన్నీ కొనిస్తా. కానీ అదే కొడుక్కి ఒక పేదరాలు అమ్మ ఒక ఇది కొని గారె కొని అంటే కొని చేస్తే ఉండదు, ఒక దెబ్బ కొడుతుంది. అంటే 75 సంవత్సరాల కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినటువంటి సిద్ధాంతం అమలు అయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. నా అంబేద్కర్ ఇంకేం చెప్పిండు అంబేద్కర్? నా భారత జాతి ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో కులం లేని జాతిగా, మతం లేని జాతిగా, అంతరాలు లేని జాతిగా, మనిషి గౌరవించే జాతిగా ఎదగాలని చెప్పి కళ్ళగన్నాడు. అందుకని రిజర్వేషన్లో 10 ఏళ్ళకి ఒకసారి పొడిగిస్తున్నారు చూడండి. రిజర్వేషన్ ఆల్వేస్ లేవు, ఎవ్రీ 10 years ఒకసారి పొడిగిస్తారు. అంటే అంబేద్కర్ అనుకున్నాడు 20 ఏళ్ళకే 30 ఏళ్ళకు సుసంపన్నమైన దేశం ఏర్పడుతుందని చెప్పి ఆలోచించాడు. కానీ కాలే. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇవాళకి ఏబీసీల వర్గీకరణ కోసం కొట్లాడుతున్నాం. ఇవాళకి కుల సర్టిఫికేట్ కోసం కొట్లాడుతున్నాం మనం. ఇవాళకి మేము డిఎన్టీలో ఉండాలని కొట్లాడుతున్నాం మనం. ఇవాళకి వైట్ రేషన్ కార్డు కొట్లాడుతున్నాం మనం. ఇది ప్రోగ్రెస్కు చిహ్నం కాదు, ఇది ప్రగతికి చిహ్నం కాదు, ఇది రిగ్రెస్ చిహ్నం. ఎక్కువ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఇది గొప్ప సమాజం అంటే కాదు. అంటే ఇంత సంపద ఉన్నా ఏమైపోయింది? చిన్నప్పుడు మేము ఎప్పుడు అనుకునేది కాన్సన్ట్రేటెడ్ పవర్ లీడ్స్ టు ఆటోక్రసీ. పవర్ కేంద్రీకృతమైతే నియంతృత్వం వస్తుంది. సేమ్ థింగ్, ఆస్తి కేంద్రీకృతమైతే సంపద కొద్దిమంది చేతుల్లో ఉంటే పావర్టీ తాండవిస్తుందని చెప్తారు. ఇవాళ సంపద ఒకటే జనరేషన్లో మనం చూస్తాం. ఎందుకంటేనేమో పెంచగా పెరిగినాయి. కానీ ఒక తాత మొదలు పెట్టిండు, తండ్రి 1,00,000 కోట్లకు యజమాని అయిపోయాడు. 1,00,000 కోట్లకు యజమాని అయిపోయాడు. ఎట్లా సాధ్యమైంది? మీరు ఎవరైనా చూడండి, ఎవడికి 1,00,000 కోట్లకు యజమాని అంటే ఒకసారి మీరు తీసి చూడండి. ఇవాళ సిమెంట్ కంపెనీలు ఉంటాడా? నీ కూడా ఎవరైనా? ఓ స్టీల్ కంపెనీలు ఉంటాడా? నీ కూడా ఎవరైనా? ఎవరు ఉండరు. అంటే ఎక్కడ సంపద ఉందో, ఎక్కడ సంపద సృష్టించబడదో, ఎక్కడ సంపద వస్తుందో అక్కడ లేవు. ఇవాళ చేయంగా ఇదే తనంత కష్టపడుతూ ఇల్లు కట్టిండు. కొడుకు ఇంత కొంచెం బతికే, అంటే తరాలు గడిచినా గదే బతుకున్న తప్ప పెద్ద